దేవరకొండలో మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎండి నిరంజన్ అలీ మాట్లాడుతూ చికాగో ఉద్యమం వల్ల 8 గంటల పని హక్కు సాధ్యమైందని గుర్తు చేశారు. కార్మిక చట్టాలను కోడులుగా మార్చడం, పని గంటలు పెంచే ప్రయత్నాలు, ప్రైవేటీకరణ చర్యలు కార్మిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు. జిల్లా సెక్రటరీగా కొనసాగిస్తున్నాను. అదేవిధంగా సొంత డివిజన్ అయినటువంటి దేవరకొండ డివిజన్ కూడా భావించి నా తోటి కార్మికుల కొరకు జిల్లాకి వెళ్లకుండా నా మేడే కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీంతో భాగంగా ప్రతి సంవత్సరము మేడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము అమలు చేస్తున్నాము. మేడే కార్యక్రమం అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. 1886లో చికాగోలో స్థాపించబడి కార్మిక ఉద్యమంగా ఏర్పడి 1919 మేడేకి మనం అయితే 8 గంటల కార్మికుల యొక్క హక్కుల కొరకు మనం ఏదైతే పోరాడి మేడే జరుపుకుంటామో కార్మికుల యొక్క హక్కులని హరించడానికి మోడీ ప్రభుత్వము ఇంతకుముందున్న కార్మికుల యొక్క 29 చట్టాలని కుదించి 4 కోడ్లుగా విభజించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన అనేది ఏంటంటే ఎంప్లాయీ యొక్క పని దినాలను పెంచడానికే, ఇదంతా ప్రైవేటీకరణ చేయడానికే ఉద్దేశంతోనే ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పెత్తనాన్ని వ్యవస్థను కార్మిక జరపడానికి మాత్రమే ఇదంతా మోడీ గారు తేవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ కార్మిక